గురుభ్యో నమః సభాయ నమః. ముముక్షుజన మహావిఠాధిపతులు శ్రీ 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 సీతారామచంద్ర గురుదేవుల, ముముక్షుజన మహావిఠాధిపతులు శ్రీ 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 లక్ష్మణచంద్ర గురుదేవుల, కులపతి శ్రీమాన్ ఎక్కరా కృష్ణాచార్య స్వామివారి దివ్య సన్నిధిలో శ్రీమద్ అఖిలాండ బ్రహ్మాండ నాయకులు నెలవేలుపు శ్రీ లక్ష్మీపతి స్వామి వార్ల, శ్రీ వైకుంఠనాథ ప్రభు వార్ల, శ్రీ అభయవీరాంజ స్వామి ప్రభు వారి దివ్య సన్నిధిలో, ముముక్షుజన మహావిఠాధిపతులు శ్రీ 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 సీతారామ గురుదేవుల దివ్య సన్నిధిలో, పెదనాన్నగారు శ్రీమాన్ అనంతకృష్ణ గారి దివ్య సన్నిధిలో, మాస్టర్ ఈకే ప్రార్థనా మందిరంలో విగ్రహాల కృష్ణాచార్య స్వామి వారి శత జయంతి కార్యక్రమంలో సమావేశమై ఉన్నాం. వారు జన్మించి 100 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలైనా వారి ఉపన్యాసాలకి కానీ, వారి గ్రంథాలకి కానీ, వారి కార్యక్రమాలకి కానీ అదే తాజాదనం. ఏ మహానుభావులైనా వారి గురించి చెబుతూ లక్ష్మణచంద్రుల వారు, పెన్ నాన్నగారు కానీ, మహానుభావులు భౌతికంగా విజయం చేసి ఉండటానికి వారి కార్యక్రమానికి సంబంధం లేదు. అంటే వారు భౌతికంగా విజయం చేసి ఉన్నప్పుడు ఎంత వైభవంగా అయితే కార్యక్రమాలు జరుగుతాయో, భౌతికమైన దివ్యమంగళ విగ్రహాన్ని త్యజించినా కూడా అంతే ప్రభావంతో నిర్వహింపబడుతూ ఉంటాయి, అంతే వైభవంతో నిర్వహింపబడుతూ ఉంటాయి. కాబట్టి వారిని స్మరించుకుంటూ ఉండటమే మన కర్తవ్యము. ఇందాక సుదర్శన బాబాయ్ చెబుతూ మహానుభావుల గురించి ఎంత తెలుసుకుంటాం అన్నారు. దాని గురించి సీతారామ యతీంద్రుల వారు చిన్న వివరణ ఇచ్చారు వారి యతీంద్ర లేఖల్లో. పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యాలు అంచనా వేద్దామని 2 వస్తువులు బయలుదేరాయట. పరమాత్మ సముద్రం అయితే ఆ సముద్రం లోతుని నేను కనుక్కుని వస్తాను అని ఒక గోళీ బయలుదేరిందిట. ఒక గోళీ ఎంత ఉంటుంది, సముద్రం లోతు ఎంత ఉంటుంది. కానీ పక్కన ఇంకొక వస్తువు వచ్చిందిట, నీకంటే నేను చాలా పెద్దదాన్ని. ఆయన చెప్పిన భాషలో గజం బద్ద అంటే 3 అడుగుల బద్ద. నేను నీకంటే చాలా గోళీ కంటే 3 అడుగుల గజం బద్ద అంటే చాలా పెద్దదే. కానీ సముద్రం లోతు కనుక్కునే విషయంలో మాత్రం 2 కూడా అసమర్థమైనవే. అలాగే మహానుభావుల గురించి తెలుసుకోవటం, వారు అనుగ్రహించి తెలపాలి తప్పితే మన సామర్థ్యం వల్ల కాదు. ఏ విషయమైనా కానీ, వారి జీవిత విశేషాల గురించి కానీ, ఒక ఆయన వెళ్ళి వాళ్ళ గురుగారిని అడిగారు, గురుగారు మీ జీవిత చరిత్ర రాద్దాం అనుకుంటున్నానండి అన్నారు. అంటే ఆయన నవ్వి నీకేం తెలిసిన రాస్తారా అని అడిగారు. ఫలానా అప్పుడు పుట్టారండి, ఫలానా కాలేజీలో చదువుకున్నారు, వివాహం ఫలానా అప్పుడు అయింది అంటే అవన్నీ చరిత్ర అన్నమాట నిజమే. కానీ అది నేటి పరిభాషలో మనకు అర్థం కావాలంటే టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అనమాట. ఐస్బర్గ్ యొక్క పైన భాగం మాత్రమే, ఆ లోపల అగాధం ఎందు బోళ్ళంత ఉంటుంది. వాళ్ళు ఎంతెంత సాధన చేశారు. మరి వాళ్ళకి సాధన అవసరమా? వాళ్ళు సహజంగా నిత్యసూరులు అంటే స్వామిని నిత్యం దర్శిస్తూ ఉండేవాళ్ళు. మరి వాళ్ళకి సాధన ఎందుకండి? మన కోసం వాళ్ళు సాధన చేస్తారు, కష్టాలు పడినట్టుగా కనిపిస్తారు. వాళ్ళ జీవితం మొత్తంలో కూడా నాన్నగారి గురించి చెప్పుకుంటుంటాం కదా, ఎవరో చెప్పారు చాలా కష్టంగా ఉందండి అంటే, మనకి ఇంగ్లీష్ కష్టమే తప్ప తెలుగు కష్టం లేదు అన్నారు. ఇంగ్లీష్ కష్టం అంటే ఆచారం, అది తప్పితే మనకి తెలుగు కష్టం లేదు. ఎక్కడ కష్టపడిపోతున్నాడు బాబు బిడ్డ అంటే కష్టం కాదు, శ్రమ పడుతున్నాడు. శ్రమ పడాలి, కష్టపడకూడదు, కష్టపెట్టుకోకూడదు మనస్సు. అలా వారి జీవిత సన్నివేశాలను మనం తలుచుకుంటూ, ప్రధానంగా మన అందరికీ ఆరోగ్య ప్రదానం చేస్తున్న హోమియో వైద్య విధానం, బుజ్జి గారికి ఇబ్బంది రావటం ఆరోగ్యపరంగా, దానికి గుంటూరులో ఒక డాక్టర్ గారు బెలడోనా అనుకుంటే అప్పట్లో వేయటం,
అది వేసిన చాలా కాలం ఫిట్స్ రాలేదు. ఆశ్చర్యపోయారు, హోమియోలో ఇంత శక్తి ఉన్నది. మరి ఉద్యోగపరంగా విశాఖపట్నం రావాల్సి వచ్చింది. ఇక్కడ ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో, ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్నారు. మరి అక్కడికి ఇక్కడికి లంగర్ అందట్లేదు కాబట్టి పరమ గురువుల వెలుగులో తాము హోమియో వైద్య విధానాన్ని అధ్యయనం చేశారు మాస్టర్ వికే గారు. ఇంకొక విశేషం కూడా ఏంటంటే, మొన్ననే ఎక్కడో చదివాం, ఆంధ్ర విశ్వకళా పరిషత్తుకు కూడా 100వ జయంతి ఉత్సవం, ఆంధ్ర యూనివర్సిటీకి కూడా 100వ జయంతి 100 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. అలా వారు ఇక్కడికి ఉద్యోగరీత్యా రావటం, హోమియో వైద్య విధానాన్ని ముందు బుజ్జిగారితో ప్రారంభించుకోవటం, క్రమక్రమంగా అది అందరికీ, కొన్ని వేల మంది కాదు కోట్ల మందికి ఆరోగ్య ప్రదానం చేస్తుంది. హోమియో ఒక కిరణం. ఆ తర్వాత ఉపనిషత్తులు, కఠోపనిషత్తు, తైత్తరీయోపనిషత్తు, ముఖ్యంగా ఈనాటి పిల్లలు, యువతి యువకులు అందరూ కూడా చదవవలసిన పుస్తకాలలో అదొకటి, తైత్తరీయోపనిషత్తు. అందులో ఎలా ఉంటుంది సందర్భం, చదువు అయిపోతుంది గురుకులంలో, అయిపోయిన తర్వాత గురువుగారు చెబుతుంటారన్నమాట, దానినే మనం ఈనాడు స్నాతకము అనే పేరుతో చేసుకుంటున్నాం. వివాహానికి పూర్వం స్నాతకోత్సవం అంటే అది. ఏమని, నాయనా ఈ రోజు వరకు నువ్వు విద్యాభ్యాసం చక్కగా చేసావు, ఈ రోజు నుంచి నువ్వు బ్రహ్మచర్య ఆశ్రమాన్ని విడిచిపెట్టి మీ తల్లిదండ్రులు గురువులు చూపించిన అమ్మాయిని వివాహం చేసుకుని గృహస్థ ధర్మాన్ని నిర్వహించు. ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సి, ఈ ప్రజ అనే దారాన్ని నువ్వు కొనసాగించు, సత్సంతానాన్ని పొందు, వచ్చిన అతి అభ్యాగతులను ఆదరించు, నీ దగ్గర ఉన్న ధనంలో కొంత భాగాన్ని దానము చెయ్యి. శ్రియాదేయం భియాదేయం, అలా అన్ని వాళ్ళు చెప్పుకుంటూ వస్తారు. అందులోనివే మనం ప్రతిరోజు చదువుకుంటున్న మాతృదేవోభవ, తల్లిని దైవంగా పూజించు, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, అలా దేవతలలాగా పూజించు. నిత్య నైమిత్తిక కార్యక్రమాలు నువ్వు ఏమరపాటు లేకుండా నిర్వర్తించు. వాళ్ళు ఎంత నిరహంకారులంటే, ఒకవేళ మాలో ఏమన్నా పొరపాట్లు నీకు కనిపిస్తే వాటిల్ని అనుసరించకు, మంచిని మాత్రమే అనుసరించు. చెప్పేది గురువుగారు శిష్యుడికి, 12 ఏళ్ళు 16 ఏళ్ళు అక్కడ చదువుకున్న వాడికి. అంటే ఎంత స్వచ్ఛంగా, ఎంత రుజువుగా ఉంటుందో మనకి మాస్టర్ గారు తైత్తరీయోపనిషత్తులో చెప్తారు. అలాగే కఠోపనిషత్తులో ఆ తండ్రి గారు కుమారుణ్ణి యముడికి దానం ఇచ్చేస్తానంటాడు. అనేసరికి కుమారుడు బయలుదేరతాడు నచికేతుడు యమధర్మరాజు దగ్గరికి. అది కథ. ఆ తండ్రి గారి గురించి ఒక 4-5 పేజీలు ఉంటుంది వివరణ. ఆయన పేరు వాజశ్రవసుడుట, అంటే గుర్రం చెవుల వంటి వాడు అని మాస్టర్ గారు చెప్తాడు. అందులో గుర్రం ఒక్కటే, మొత్తం శరీరం అంతా కూడా ఒకే రకమైన స్పర్శ కలిగినటువంటిది ఉంటుంది అని చెప్పి అందులో రాస్తారు. ఇక్కడ ఈగ వాలితే మనం చేయి అది తోలుకోకర్లేదు, తోకతో అలా కదిపితే చాలని చెప్పి కదిపి చూపించారట మాస్టర్ గారు. అలా ఉపనిషత్తులు, తైత్తరీయోపనిషత్తు, కఠోపనిషత్తు, అలాంటి ప్రజ్ఞ కలిగిన వాడు వాజశ్రవసుడు. అటువంటి వాడి కుమారుడు నచికేతుడు. ఈయన బయలుదేరి వెళ్ళాట ఎక్కడికి, యమధర్మరాజు దగ్గరికి. చెప్తారు, అందరం అక్కడికి వెళ్ళవలసిన వాళ్ళమే, యమధర్మరాజు దగ్గరికి వెళ్ళవలసిన వాళ్ళమే కదా. అందులో కూడా గురు పూజల్లోనే పొద్దున్న ప్రసంగిస్తున్నారు దీని గురించి. మరి పొద్దున్నే మృత్యువు గురించి ఎందుకండి అనుకుంటారేమో, కాదు, మనం ఆలోచించాలి. ఎందుకంటే మన అందరి గమ్యము అదే. ఆ మధ్య కాలాన్ని మనం ఎంత సద్వినియోగం చేసుకుంటామో, ఎంత బాగా మనం మిగతా వాళ్ళకి సేవ చేస్తాము అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది.
అలా వెళ్ళిన వాడికి యమధర్మరాజు ఉపదేశం చేయటం, అక్కడ కూడా ఆయన్ని పరీక్షిస్తాట. నీకు ధాన్యం కావాలా, ధనం కావాలా, మంచి భార్య కావాలా, ఇవి కావాలా? నాకు ఇవేవి కాదు, నాకు బ్రహ్మజ్ఞానం కావాలని అడుగుతాట నచికేతుడు. అలాగా కఠోపనిషత్తును వివరిస్తారు. అలాగే ఉపనయన కళ్యాణ సంస్కృతులు. అసలు ఉపనయనం అంటే ఏమిటి, కళ్యాణం వివాహం అంటే ఏమిటి, దాన్ని గురించి కూడా ఈనాడు చాలా 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 ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఎందుకంటే మన సనాతన భారతీయ ధర్మానికి పునాదులు ఈ వ్యవస్థలు, వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, దేవాలయ వ్యవస్థ, ఇవన్నీ పునాదులు. విద్యా వ్యవస్థ నిజానికి. అందుకనే వారు బాలభాను విద్యాలయం అని చెప్పి, భారతీయ బాలశిక్ష అని చెప్పి చిన్న చిన్న పుస్తకాలు, అవి పట్టుమని 150 పేజీలు కూడా ఉండవు అందులో, కానీ అందులో అగాధమైన విజ్ఞానం ఉంటుంది. అలా ఉపనయన కళ్యాణ సంస్కృతులలో అసలు వివాహం యొక్క ఉద్దేశం ఏమి, మరి నేడు ఆచరింపబడుతున్న పద్ధతులేవి? వివాహం ఇందాక చెప్పినట్టుగా గురువు ఆజ్ఞ ప్రకారం గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరించి సత్సంతానాన్ని పొంది అతిథి అభ్యాగతులను సేవ చేసుకుంటూ సమాజ సేవ చేయటానికి ఉద్దేశింపబడింది వివాహ వ్యవస్థ. వివాహ క్రతువులో కూడా బోలెడన్ని ఆచారాలను మనకి పెద్దలు చెప్పారు. అందులో మనం ఎక్కువసార్లు చెప్పుకున్నాం జీలకర్ర బెల్లం. ఎక్కడ పెళ్ళికి వెళ్ళినా ముందర పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి చెప్పేది ఏమంటే, ఆయన ముహూర్తం సమయంలో నువ్వు ఫోటోగ్రాఫర్ల వంక చూడకు, వధూవరులు ఒకళ్ళు ఇద్దరు ఆ భ్రూమధ్యంలో చూడాలి, కళ్ళు కలవాలి. పూర్వం అసలు అమ్మాయి అబ్బాయి చూసుకోవటమే ఆ తెర తీయటం ద్వారా చూసుకునేవారు అనుకోండి, అది వేరే విషయం. ఆ జీలకర్ర బెల్లంలో కూడా ఆయుర్వేద పరంగాను ధార్మిక పరంగాను అందులో శక్తి ఇమిడి ఉంటుంది. అది మనకి ఇక్కడ సహస్రారం ద్వారా ప్రచోదనమయ్యి ఇద్దరి జీవితాలు చక్కగా ముడిపడి ఉంటాయి. అది జీలకర్ర బెల్లం. ఆ తర్వాత ఒక నక్షత్రాన్ని చూపిస్తారు, అరుంధతి నక్షత్రాన్ని. అరుంధతి నక్షత్రాన్ని చూడాలంటే ముందర కొంత అభ్యాసం ఉండాలి. సప్తర్షి మండలాన్ని గుర్తుపట్టాలి. ఆ సప్తర్షి మండలంలో కూడా అడుగు నుంచి 2వ నక్షత్రం పక్కన మినుకు మినుకుమంటూ ఉంటుంది ఈ అరుంధతి నక్షత్రం. కొంత కనీసమైన ఖగోళ పరిజ్ఞానం ఉంటే చక్కగా దర్శనం చేయవచ్చు. దానికి కూడా మనం ఏం చేస్తున్నాం అంటే ఈ రోజుల్లో ఒక నక్షత్ర బొమ్మనికి వేలాడగట్టి అది నక్షత్రం అని చూపిస్తాం. ముహూర్తం, సుముహూర్తం అంటే చుట్టుపక్కల ఉన్న ప్రకృతి శక్తులన్నీ కూడా ఆ ముహూర్తానికి అనుకూలంగా ఉంటారు. అందుకే ఏకాదశి స్థాన ఫలదాహం చదువుతారు చదివించే పురోహితులు. నవగ్రహాలు నక్షత్రాలు అన్నీ కూడా ముహూర్తానికి మంచి ఫలితాన్ని అందింతురుగాక అని. మరి ఆ ముహూర్తాన్ని మనం ఏం చేసేస్తున్నాం, అరుపులు కేకలు పెట్టేస్తున్నాం. చక్కగా వైదికమైన మంత్రాలు వింటూ మంచి మనసుతో పిల్లలిద్దరూ చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా మంచి సంతానాన్ని పొంది మళ్ళీ గురుగారి సేవలోకి పిల్లలు రావాలి అని ఆశీర్వదించాలి వచ్చిన వాళ్ళు అని భావించాలి వివాహం చేసుకుంటున్న వాళ్ళు. ఇవన్నీ కూడా వారు అందులో పొందుపరిచారు ఉపనయన కళ్యాణ సంస్కృతులు అన్నదాన్ని. ఉపనిషత్తులు అయ్యాయి, ఉపనయన కళ్యాణ సంస్కృతులు అయ్యాయి. ప్రాక్ పశ్చిమలు వారి వాంగ్మయంలో ఒక మంచి పుస్తకం. వారు మాస్టర్ గారు విక్రాల కృష్ణమాచార్యుల వారు విదేశాలకు వెళ్ళి వచ్చి రాసిన ఆయన డైరీ. అక్కడ ఎక్కడెక్కడ ఉపన్యాసాలు చెప్పారు, ఎక్కడెక్కడ వారు నివసించారు, అందులో ఎలా ఉన్నాయి, గదులు ఎలా ఉన్నాయి, చలి ఎలా ఉంది, అక్కడ స్నానాధికారికి ఆచారాలు ఎలా ఉన్నాయి. వీళ్ళు వెళ్ళిన చోట స్నానానికి అవకాశమే లేదుట. మొదట్లో చాలా ఇబ్బంది పడేవారట.
తర్వాత మగ్గులు ఉండవు అక్కడ అసలు. మనకేమో మగ్గు బకెట్తో స్నానం చేస్తే కానీ శుభ్రంగా స్నానం చేసినట్టు ఉండదు. వాళ్ళకేమో నీటికి ఇబ్బంది, చలి దేశాలు, అందుకని వారంకో 10 రోజులకో ఒకసారి స్నానం చేస్తారు. అలాంటి సన్నివేశాలు. ఆశ్చర్యకరం ఏంటంటే ఒక చోట వారు ఒక మ్యూజియంకి వెళ్ళారు. అక్కడ ఉన్న ప్రాంతీయమైన ఆర్ట్లు అంటే బొమ్మలు అవి గీసుంటే దానిలో ఉన్న క్రతు విశేషాలన్నీ ఈయన వాళ్ళకి చెప్పారట. చెప్పేసరికి ఆశ్చర్యపోయారు. మీరు చెప్పే వరకు మాకు తెలియదండి. రాసకృషి అని ఒక క్రతుశాఖ వారు, ఫ్రీమేసనరీ అని ఒక క్రతుశాఖ వారు, వాళ్ళందరి విశేషాలు చెప్తే ఆశ్చర్యపోవటం వాళ్ళ వంతే. అలాగే ఒక చోట ఒక దంపతుల దగ్గరికి వెళ్తారు. ఆ దంపతుల్లో ఆ తల్లికి అర్ధరాత్రి పూట మెలకు వచ్చేదిట. 1 గంట 2 గంటలకి ఏవేవో సంకేతాలు, ఏవేవో భాషలు కనిపించేవిట. అవి రాస్తూ ఉండేవారట ఆవిడ. ఏమిటో తెలియదు, నిజమా కాదా, అసలు రాయచ్చా రాయకూడదా, తనకి పిచ్చి పట్టిందేమో అన్న భావన. మాస్టర్ గారిని అడిగితే ఏం కంగారు లేదమ్మా, ఒక పరమ గురువు నీ చేత ఈ ఉద్గ్రంథాన్ని రచింపజేస్తున్నారు. నీ యొక్క మనస్సు యొక్క శక్తి సరిపోక ఆ మధ్యలో ఘర్షణ ఏర్పడుతోంది, కాబట్టి ఇబ్బంది లేదని చెప్పి ఏ సంకేతాలతో ధ్యానం చేస్తే ఆవిడికి సౌకర్యంగా ఉంటుందో చెప్పటం. మళ్ళీ క్రీస్తు పూర్వానికి సంబంధించిన బహుశా చైనా దేశంలో అనుకుంటా ఆ గురువు గారు ఆయన సాధించిన ఆకృతులు, రంగులు, వాటి మధ్య సంబంధం, వాటిని ఎలా వినియోగం చేసుకోవాలనే దాని మీద పుస్తకం రచింపజేస్తున్నారు. మాస్టర్ గారు చెప్పిన విధానంలో ఆవిడ ధ్యానం చేయటం. మళ్ళీ వారానికో 10 రోజులకో మాస్టర్ గారు అక్కడికి వస్తే, మాస్టర్ గారు మీరు చెప్పినట్టు చేశాను, చాలా చాలా హాయిగా ఉంది, ఒక స్పష్టత ఏర్పడింది అని చెప్తారు. అందులో ఇలాంటి ఘట్టాలన్నీ కూడా ఆ ప్రాక్ పశ్చిమలు అనే పుస్తకంలో పొందుపరిచారు. అందులోనే ఒక చోట అంటారు, అందరూ పిక్నిక్కి వెళ్ళారట. ఈయనతో వచ్చిన వాళ్ళందరూ ఒక చోట కూర్చుని ఉంటే ఈయన కొద్దిగా నడుచుకుంటా బాట కిందకి వెళ్ళారట. వెళితే అక్కడ ప్రదేశం చూడటానికి పచ్చిక బయలుగానే ఉంది, కానీ ఈయన చెవులకి గంటలు, వేద మంత్రాలు వినిపిస్తున్నాయట. కొన్ని వందల మేకలు అలా వస్తూ ఉన్నాయట. ఒక ఆజానుబాహుడైన వ్యక్తి మేకలుగా వెనకాల అలా నడుచుకుంటూ వెళ్ళాట. ఎవరంటే ఆయన క్రీస్తు ప్రభువు. ఇందులోనూ వారి గురించి చెప్తూ, నాన్నగారు ఎవరి సాన్నిధ్యం కోరుకుంటే వారి సాన్నిధ్యాన్ని ఇచ్చేవాడు గురువు అని చెప్తారు. అందుకనే గురువుగారు నాన్నగారి దగ్గరికి కానీ, లక్ష్మీచంద్ర గారి దగ్గరికి కానీ, ప్రధాన గారి దగ్గరికి కానీ వచ్చినప్పుడు మాకు ఒక్కొక్కసారి అరవిందుల వారిని చూసినట్టు ఉంటుందండి అంటారు, ఇంకొకసారి రామానుజుల వారిని చూసినట్టు ఉంటుందండి అంటారు. అంటే ఏ మహానుభావుల సాన్నిధ్యం వస్తే మనం ఉద్ధరింపబడతామో అలా వారు ఆ సాన్నిధ్యాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. భౌతికంగా కూడా ఒక్కొక్కసారి అలా కనిపిస్తుంటారు. అందులోనూ లక్ష్మణచంద్రుల వారు, సీతారామచంద్రుల వారు అంటే వారి గడ్డంతోనూ జటలతోనూ చూస్తే అరవిందుల వారి దీంట్లో కనిపిస్తుంటారు. అలా ప్రాక్ పశ్చిమలు. ఇక నవలా సప్తకం. శ్రీకృష్ణ ప్రభు అవతరించక పూర్వం ఎలా ఉంది పరిస్థితి. వారి రచనల్లో ఆశ్చర్యం ఏమంటే సార్వకాలీనంగా ఉంటాయి. వారు రచన చేసేటప్పుడు కూడా ఆ నీల యాదవ రాష్ట్రం గురించి పోరాటం జరుగుతుంది. అది ఆంధ్ర రాష్ట్రంలో కూడా అప్పుడు చూశారు, మొన్న కూడా చూసాం. అలా అన్ని కాలాలకి వాళ్ళు రాసిన మాట కానీ, వారు మాట్లాడిన మాట కానీ, వారు రాసిన వాక్యం కానీ సరిపోతుంది. కృష్ణ ప్రభువు అవతరించక పూర్వం పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాటిల్ని సరిచేయాలంటే ఆ పరిస్థితుల్ని స్వామి అవతరించాలి. మరి స్వామి అవతరించాలంటే మనం ఏం చేయాలి అని ఇదిగో ఇందాక చెప్పుకున్న సప్తర్షులు, అగస్త్యుల వారు, మైత్రేయుల వారు వీళ్ళందరూ కూడా కొన్ని క్రతువులు చేస్తారు. వారు చేసిన క్రతువుల ఆ మంత్రమయమైన అణువులన్నీ కూడా స్వామికి
దేహాణువులుగా పనికొస్తాయి అని చెప్తారు. అలా నవలా సప్తకంలో వారి వ్యూహాల్ని, అసలు భారతదేశం మీద ఎప్పటి నుంచి దాడులు మొదలయ్యాయి, అందులో కూడా వాయువ్య కనుమల దగ్గర నుంచి ఈశాన్యం వైపు నుంచి భారతదేశం మీదకి దాడులు జరిగాయి, జరుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా మరి ఎలా ఉంటుందో దేవుడి దయ వల్ల జరగకుండా ఆగాలని. జరుగుతున్నప్పుడు లోపల ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి, దానికి ఉదాహరణగా ఎవరిని చూపారు? వసుదేవుడు, నందుడు, గోకులము. వాళ్ళందరూ ఒకవైపు పనిచేస్తుంటే, ఈ మహర్షులందరూ ఒకవైపు పనిచేస్తుంటే, ఆ అమ్మవారు సింహవాహిని శైలపుత్రిగా పనిచేసి ఆ పరిస్థితులన్నీ కూడా చక్కబెడతారు. అందులో కూడా ఒక సన్నివేశంలో చెప్తారు, ఈయన సనత్ కుమారుడు అమ్మవారి దర్శనం కోసం బయలుదేరుతాడు హిమాలయాల్లో. బయలుదేరుతుంటే అల్లంత దూరాన సింహగర్జన వినిపించింది అంటారు. అంటే ఇక్కడ అమ్మవారి దర్శనం అవ్వబోతుండే ఆయన కండువా నడుంకి కట్టి సిద్ధంగా ఉంటారు. ఆ మలుపులో నుంచి 16 ఏళ్ల బాలిక చేతిలో త్రిశూలము, పులి చర్మం ధరించి అందమైన 3వ కన్నుతో దర్శనమిచ్చింది సింహంతో పాటుగా. సాష్టాంగ నమస్కారం చేసి అప్పుడు ఆ దేవి శైలపుత్రి కర్తవ్యాన్ని ఉపదేశిస్తుంది. స్వామి అవతరిస్తాడు, మీరు అందరూ సిద్ధంగా ఉండండి, నువ్వు వెళ్ళి గోకులంలో ఈ పని చెయ్యి, అందరూ ఎరుకతో జాగరూకతతో ఉండండి అని చెప్తారు. అంటే ఈయన అడుగుతాడు, అమ్మా పురాణ పురుషుడు అవతరణ అర్ధరాత్రి పూట అయితే బాగుంటుంది, అందరూ నిద్రలో ఉంటారు, తర్వాత ఈయన కూడా నిద్రపోతాడు. అందులో ఒక పడవను తీసుకువెళ్తాడు, తీసుకొద్దాం మనం జాగ్రత్తగా దాటిచ్చేద్దాం యమునా నదిని అని చెప్పి పడవని తీసుకువెళ్తాడు, కట్టడం మర్చిపోతాడు. ఆ ప్రవాహానికి ఏమవుతుంది, అది ఈయన దిగువ కల్లా పడవ ప్రయాణం అయిపోతుంది, ఆయన ఒక కునుకు తీసేసరికి. అంటే ఆ పై ప్రణాళికలు వేరేగా ఉంటాయి కాబట్టి అక్కడ ఒక మాట అంటారు ఆయన, మరి నేను వెళ్ళిది వాళ్ళందరికీ చెప్పనా అని అడుగుతారు. అంటే ఆవిడ అంటుంది, మీరు కల్పాంత జీవులైనప్పటికీ లోకజ్ఞానంలో పసిబాలురే అంటుంది. అంటే అలా చెప్పేయకూడదు, నేను చెప్తాను కదా ఏమి ఎప్పుడు జరగాలో అని చెప్పి. గర్గుల వారి మాటగా చెప్పండి. అలా ఎవరి ద్వారా చెప్పిస్తే ఆ గర్గుల వారు కూడా ఓ పక్కేమో కంసుడి భయం, వీళ్ళిద్దరికి ఏమో పేర్లు పెట్టాలి. ఎవరిద్దరికి? బలరామకృష్ణులకి. మనకంటే ముందు పేర్లు తెలిసిపోయాయి కానీ వాళ్ళకి తెలియదు కదా అప్పటికి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఏమాత్రం వాళ్ళ గూఢచారులకి ఉప్పు అందినా ప్రమాదమే. అందుకని చాలా జాగ్రత్తగా ముందు నుంచి పునాదులు వేసుకుంటూ వచ్చి చక్కగా ఆ సమయానికి ఏదో పని ఉన్నట్టు అక్కడికి రావటం, ఇవాళ పేర్లు పెట్టాలా అని చెప్పి పేర్లు పెట్టేయటం, అలాంటి పనులన్నీ చేసుకుంటూ రావటం. నాన్నగారికి చాలా ఇష్టమైన సన్నివేశం ఏమంటే ఈ నవలలో ఈ నీల యాదవ రాష్ట్ర గొడవలు బాగా జరుగుతుంటాయి పాపం ద్వారకలో. ఆ జరుగుతున్న సమయంలో కొంతమంది ఉంటారు కదా, గొడవ చేసే వాళ్ళని రక్షక భటులు పట్టుకుంటారు. పట్టుకున్న మరుక్షణం మళ్ళీ తప్పించుకున్నారు వాళ్ళు. తప్పించుకున్న మరుక్షణం మళ్ళీ పట్టుకున్నారు జనాల్లో నుంచి. ఎవరు అంటే జనాల వేషంలో ఉన్న రక్షక భటులతో. ఇప్పటి పరిస్థితులు కూడా మనం అంతకంటే జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఏ క్షణాన ఎటుపక్క నుంచి ఏం దాడి జరుగుతుందా అని 1000 కళ్ళతో మనం మనల్ని రక్షించుకోవాలి, మన చుట్టుపక్కల వాళ్ళ గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. అలా నవల సప్తకం. ఇక రాసలీల గోదావైభవం. గోదావైభవం మనం సాయన ధనుర్మాసం నుంచి పారాయణ చేసుకుంటూ ఉంటాం. గోదావైభవం రసధుని. అసలు వీళ్ళ రచనల్లో ముఖ్యంగా ఇక్కడ విశ్వమాచార్యుల వారును లక్ష్మణయతీంద్ర వారి రచనల్లో ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళ గురించి వివరణ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి మాస్టర్ గారు ఈ మెడిటేషన్స్ అని ఇస్తారు మనకి, ఒక్కొక్క తారీఖున ఒక్కొక్క మెడిటేషన్ చేసుకోండి అని. అందులో నాట్ టు లెర్న్ బట్ టు రియలైజ్
నాట్ టు లెర్న్ బట్ టు రియలైజ్, నాట్ టు పొసెస్ బట్ టు పెర్మియైజ్, ఇలా ఒక మెడిటేషన్ ఇచ్చారు. దానికి వివరణాత్మకంగా ఎక్కడ కనిపించిందంటే చైతన్య ప్రభలో కనిపించింది ఆశ్చర్యకరంగా. లర్న్ అంటే నేర్చుకోవటం, రియలైజేషన్ అంటే దాన్ని పూర్తిగా ఆచరణలో పెట్టడం. చైతన్య ప్రభలో ఆ స్వామి ఒక చోట చెప్తాడు, ఏమవుతుంది అక్కడ సన్నివేశం ఎలా ఉంది. చైతన్య మహాప్రభు యాత్రకు వెళ్ళి వస్తాడు. అప్పటిదాకా విద్యాలయం ఉంది, చక్కగా పాఠనాలు జరుగుతూ ఉంటాయి. యాత్రకు వెళ్ళొచ్చిన దగ్గర నుంచి హరిహి ఓం అంటాం, ఆయన తన్మయ అవస్థలోకి వెళ్ళిపోవటం, పాఠం సాగట్లా. అప్పుడు ఆయన పిల్లలను ఉద్దేశించి ఇందాక చెప్పుకున్న స్నాతక వాక్యాలు చెప్తారనమాట. చెప్పినప్పుడు చెప్తారు, విద్యకి 4 అవస్థలు ఉంటాయి: అధీతి, బోధ, ఆచరణ, ప్రచారము. అధీతి అంటే చక్కగా ముందర అధ్యయనం చేయటము, చక్కగా పెద్దల దగ్గర వినటము. అందుకే మన విద్యను ఏమన్నారు? శృతి విద్య అన్నారు. అలా అధ్యయనం చేయటం. ఆ తర్వాత బోధ. బోధ అంటే సాధారణంగా బోధించటం అనుకుంటారు, కానీ కాదు. ఆ అధ్యయనం చేసిన దాన్ని పూర్తిగా వంట పట్టించుకోవటము. అలా వంట పట్టిన దాన్ని 3వ స్థితి ఆచరణ. అక్కడికి వచ్చిందండి. నాట్ టు లర్న్ బట్ టు రియలైజ్. ఆ తర్వాత ప్రచారము, తాను ఆచరిస్తున్న అంశాలని చక్కగా 10 మందికి ప్రచారం చేయటం. అలా చేసి మీరు తరించండి అని చైతన్య మహాప్రభు తన విద్యార్థుల్ని శిష్యుల్ని ఆశీర్వదిస్తాడనమాట. అలా వీళ్ళ రచనల్లో ఆశ్చర్యకరంగా ఒక చోట తాళాలు ఒక చోట ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. మరి ఆ తాళాలు మనకి ఎప్పుడు లభిస్తాయి? ఎప్పుడు తెరుచుకుంటాయి ఆ తలుపులు అంటే మనకు ఆ అర్హత లభించినప్పుడు. దానికి కూడా చెప్తారు, కృష్ణమాచార్యుల వారు ఇట్లా చెప్పారు, ఏమని? ఎవరే నాయన, నీ అర్హత పెరిగినప్పుడు, నువ్వు అర్హతని పెంపొందించుకున్నప్పుడు ప్రకృతి తెర తొలగిస్తుంది, కొన్ని శక్తులను నీకు అందిస్తుంది అని వారు చెప్పారు. దానికి వివరణగా సీతారామచంద్రుల వారు చెప్పారు. వారు కూడా చెప్పారు ఇట్లా ఉపన్యాసంలోనే, నాయన భగవంతుడి దర్శనం కావటం ఎంత కరుణ, దర్శనం కాకపోవటం కూడా అంతే కరుణ అన్నారు. అనేసరికి ఒక ఆయన లేచి, అదేమిటండి, ఆయన దర్శనం కోసమే కదా మనం పూజలు జపాలు చేస్తుంటాము, దర్శనం ఇవ్వకుండా ఉండడానికి ఆయన కరుణ ఎలా కారణం అన్నట్ట. ఆయన అప్పుడేం చెప్పాలా, నవ్వు ఊరుకున్నట్టు. 2 రోజులు పోయింది, ఈ అడిగిన ఆయన వణికిపోతున్నట్ట, చెమటలు పట్టేశాయి. హరనాథ్ బాబా భక్తుడు ఆయన. ఈయన వచ్చారు సిద్ధారాయణ గారు, ఏమైందయ్యా అని. హా హా అంటాడు కానీ ఏం చెప్పడు. కొంచెంసేపటికి తేరుకుని హరనాథ్ అని పిలిచాను, ఓ అని పిలిపించింది అన్నట్టు. కాదు నేను ఉన్నాను, ఏం పర్లేదు పిలువ అన్నట్టు. హరనాథ్ అని పిలిచారు, లోపల నుంచి ఓ అని పిలిపించింది. మళ్ళీ పిలువ అన్నట్టు. హరనాథ్ అని పెట్టి లోపల నుంచి విజయరామ్ గారు వచ్చారట, అంటే సీతారాజుల గారి పూర్వాశ్రమంలో తమ్ముడు. ఈయన హరనాథ్ అని పిలిస్తే గదిలో ఆయనకి విజయరామ్ అన్నట్టు వినిపిస్తోంది, ఆయన ఓ అంటున్నాడు. ఆయనకి మంచినీళ్ళు ఇచ్చి, చూసావా ఓ అంటేనే నీ ప్రాణం కడబట్టింది, నీకు పూర్తిగా అర్హత లేకపోతే దర్శనం ఇస్తే ప్రాణం పోనే పోయేది అని చెప్పి ఆయన దర్శనం ఇవ్వటం, ఆర్తి నీకు పూర్తిగా పరిపక్వమైన నాడు, నీకు అర్హత పరిపూర్ణంగా వచ్చిన నాడు ఆయన దర్శనం ఇవ్వటం ఎంత కరుణో, అప్పటి వరకు ఇవ్వకుండా ఉండటం కూడా అంతే కరుణ. అలాగే మనకి ఈ విషయాలు తెలియటం తెలియకపోవటం కూడా తెలుస్తాయి. ఎప్పటికి తెలుస్తాయి? మన అర్హత అంతవరకు వచ్చిన రోజున తెలుస్తాయి. అప్పటి వరకు మనం ఏం చేయాలి? మన కర్తవ్యాన్ని మనం నిజాయితీగాను ఆ స్వామి అర్పణగాను మనం చేయాలి. అదిగో అలాగే ఇక నవలా సప్తకమైన తర్వాత భగవద్గీత, భాగవతం. భగవద్గీతకి 3 కోణాలుగా ఇచ్చారు మాస్టర్ గారు. ఒకటి శంఖారావము అనే పుస్తకంగా ఇచ్చారు.
2 మంద్రగీత అని ఇచ్చారు. 3 దాన్నే మంద్రగీతనే ఆంగ్లంలో దానికి కూడా ఒక చరిత్ర చెప్తారు. ఆయన ఊరెళ్తూ ఇంక ఆంగ్లంలోకి అనువాదం చేయమని ఎవరికో ఇచ్చారట. వచ్చేసరికి కొంత మొదలెట్టినట్టున్నారు. బహుశా ఆయన అప్పచెప్పిన వారు అది చూసి ఇలా లాభం లేదని చెప్పి ఆయనే స్వయంగా దాన్ని ఆంగ్లంలో ఇచ్చారు. ఒకటే భగవద్గీత, శంఖారావం ఒక కోణం, మంద్రగీత ఒక కోణం, ద మంద్ర స్క్రిప్చర్ ఒక కోణం. భగవద్గీత అయింది. భాగవతం గురించి ఎంత చెప్పుకున్నా మనకి ఎన్ని రోజులు చెప్పుకున్నా సమయం సరిపోదు. అసలు మహానుభావుల గురించే సరిపోదు, దీని గురించి మరీను. వారు రహస్య ప్రకాశం అని ఒక్కొక్క పద్యానికి వివరణ, వచనానికి వివరణ ఇస్తూ భాగవత రహస్య ప్రకాశం అని అది ఒక కోణం. భగవద్గీత అయిపోయింది, భాగవతం అయ్యింది. విష్ణు సహస్రనామము, విష్ణు సహస్రనామంలో కూడా అంతే. మనం తెలుసున్న పదాలే అనుకుంటాం, కానీ ఆ పదానికి అవును కదా ఈయన చెప్పిన తర్వాత అనిపిస్తుంది అనమాట, నిజమే మనకి ఈ అర్థం తట్టలేదే అని. ఉదాహరణకి వ్యవసాయో వ్యవస్థానుహో అని ఉంటుంది. సాధారణంగా వ్యవసాయం అంటే అందరికీ తెలిసిందే, చక్కగా వ్యవసాయం చేయటం, ఆహారాన్ని పండించటం. అక్కడ పెద్దలు చెప్తారు, పండించటం ఒకటే కాదు, ఈరోజు పరిస్థితులలా కాకుండా సారం పెంచుకుంటూ పండించటం. మళ్ళీ ఈ వ్యవసాయాన్ని గురించి అక్కడ బోర్డు చెబుతారు. ఎక్కడ? క్రీడామయుడిలోను నందుడు వసుదేవుడు ఎలా చేశారు వ్యవసాయం, మిగతా వాళ్ళు చేశారు. ఎలా చేశారు అంటే ఆ భూమిని చక్కగా సారం పెంచుకుంటూ ఎలా చేయాలో వాళ్ళు చేశారు. ఆ పాడికి పంటకి ఉన్న సంబంధాన్ని చక్కగా వినియోగించుకుంటూ చేశారు. అందుకనే ఆ స్వామి ఒకసారి గోవుల్ని తోలుకెళ్తే చెప్తారు మనకి లెక్క, 10 లక్షల గోవులు వెళ్ళేవిట. 10 లక్షల గోవులు ఒక చోట మేస్తే మళ్ళీ 6 నెలలకో సంవత్సరానికో అక్కడికి రావటం. ఎందుకని అంత ఖాళీ అయిపోతుంది అక్కడ అడవి అంతా కూడా. అలా వ్యవసాయం చేయటం, అలా విష్ణు సహస్రనామానికి రహస్య ప్రకాశం. హోమియో గురించి గ్రంథాలు, ఆర్గనాన్, హోమియో వైద్య విధానము, హోమియో ఔషధ శారీర గుణదీపిక. అసలు ఆ పేరు పెట్టడం కూడా వాళ్ళు ఎలా పెడతారంటే చాలా ఆశ్చర్యకరంగా పెడతారు. పేరులోనే సగం వివరం అంతా తెలిసిపోయేటట్టుగా ఉంటుంది. హోమియో ఔషధ శారీర గుణదీపిక. అందులో ఎలా ఉంటుందంటే అమ్మగారు వాళ్ళు చెప్తారు, మాస్టర్ గారు క్లాస్ చెప్పేవారు హోమియో క్లాస్. ఉదాహరణకి బ్రయోనియా చెబుదామనుకుంటే ఆ క్లాస్ అయిన తర్వాత అందరికీ ఒకటే భావన ఉండేదిట, మనం బ్రయోనియా వేసుకోవాలేమో, ఇవాళ మాస్టర్ గారు చెప్పిన లక్షణాలన్నీ మనలో కనిపించాయి, మనలో ఉన్నాయి, మనం బ్రయోనియా 200 అన్నేమో వేసేసుకోవాలేమో అంటే ఆయన చెప్పేవారట, అలా అనిపిస్తుంది, కంగారు పడకండి, వేసేసుకోకండి. అలాగా క్లాస్ చెబుతూ 40 రోజులు క్లాస్ చెబితే 40 రోజులు నాన్నగారి పేరు చదివేవారు. భౌతికంగా నాన్నగారి క్లాసుకి వచ్చింది లేదు, కానీ 40 రోజులు కూడా నాన్నగారి పేరు ఆ అటెండెన్స్ రిజిస్టర్లో ఉండటం. ఇక ప్రేమకి ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టుగా మనం కొలవలేం, మనం గోళీలం గజం బద్దలమును, వారి ప్రేమ సాగరాలు వాళ్ళేమో. ఎంత ప్రేమ అంటే మనం ఎప్పుడు తలుచుకున్నట్టుగానే నాన్నగారి వివాహ విషయంలో కూడా ప్రధానమైన భూమిక ఎక్కిరాల కృష్ణమాచార్యులు వారు. ఇద్దరూ కూడా అంటే అమ్మగారికి నాన్నగారికి కూడా మధ్యలో వారు పెద్దగా నిలబడి పెళ్లి చేసిన తర్వాత నాన్నగారికి చెప్పిన విషయం ఏంటంటే నాన్నగారిని పెదనాన్న అనేవారు, అమ్మగారిని ఏమో తాతయ్య అనేవారు మాస్టర్ గారు. పెదనాన్న ఇంక నుంచి ఇంటి పట్టణ ఉండాలి కాసేపు అని చెప్పటం. ఎందుకంటే నాన్నగారి దినచర్య కూడా ఇదిగో వీళ్ళందరూ రాగానే పడుకుని 2-3 నెలలు అవటం, విపరీతమైన ఆయాసం. ఆ ఆయాసం తగ్గటం కూడా ఇగో వీరి హోమియో దీంట్లోనే నోసోడ్స్ అని కొన్ని మందులు ఉంటాయి హోమియోలో, వేసేవారట. నాన్నగారి మాటలో చెప్పాలంటే కొన్ని బస్తాల కార్బోవెజ్ 6
వేశారు మాస్టర్ గారు. నాకు వేసేసరికి ఒక్కొక్కసారి ఏమవుతుందో ఎగ్రివేషన్ వస్తుంది, అంటే కురుపులు వస్తాయి. నాన్నగారికి 2 చేతులకి 2 కాళ్ళకి కురుపులు రావటం చూసిన వాళ్ళకి ఎంత భయంకరంగా ఉండేది అంటే హోమియో అంటే భయపడిపోయేంత భయంకరంగా ఉండేది. వాళ్ళంత ఒత్తిడి. హోమియో మానేసి అల్లోపతిలోకి వెళ్ళిపోతే 3-4 రోజుల్లో తగ్గిపోతాయి. అంటే దాని సంగతి విషయం పూర్తిగా తెలిసిన వాళ్ళు కాబట్టి అలా అయితే సప్రెస్ చేసినట్టు అవుతుంది తప్పితే అది ఎక్కడికి పోదు, మొత్తం క్లియర్ అయిపోవాలి అని చెప్పి వారు ఉండటం. అలా ఆయాసం, వివాహం. ఇందాక బాబాయ్ చెప్పినట్టుగా ఆశ్రమంలో హనుమన్న ఎక్కడ ఉండాలి అంటే మాస్టర్ గారు ఇక్కడ నుంచుని ఇక్కడ ఉంటే బాగుంటుందండి అని చెప్తే అక్కడ లక్ష్మణ్ బాబు గారును ముసలి బాబు గారు అని 2 ఉంటే వారి చుట్టూరా ఒక గిరిగీసి నిలబెట్టారనమాట. సాధారణంగా గిరిగీసి నిలబెట్టడం అంటే దాన్ని అక్కడికి నియంత్రించటం అని చెప్తారు. అలా వారు హనుమన్న కోనేరు ఎక్కడ తవ్వాలి అంటే స్వామి పుష్కరిణి అక్కడ తవ్వాలి అని చెప్పి ఇప్పుడున్న స్థలాన్ని నిర్ణయం చేయటం. ఇలా ప్రతి అంశంలోనూ కూడా వారు తమ సాన్నిధ్యాన్ని ప్రసరింపచేయటం. అలాగే కథా సాహిత్యం, కథాలహరి అని, ఇష్టాగోష్ఠి అని, లోకయాత్ర అని. ఆ లోకయాత్రలో నేను అనుకుంటా ప్రశ్నలు జవాబులుగా ఉంటుంది. వాళ్ళ స్నేహితుడు వచ్చి ప్రశ్నించాట, దేవుడు ఉన్నాడని నేను నమ్మను అంటారు. నమ్మకు అన్నట్ట. అదేమిటి ఇలా అంటున్నారు, పోనీ మీరు నమ్ముతారా? నేను నమ్మను అన్నట్ట. నాకు తెలుసు దేవుడు ఉన్నాడని నిజంగా నమ్మటం ఎందుకు మళ్ళీ? మరి నేను నమ్మకపోతే నువ్వు అక్కడ నమ్మకపోతే ఏం అయిపోదు. ఉన్నాడని మీరు నిరూపించగలరని హాయిగా నిరూపిస్తాను. దేవాలయం ఉంది, విద్యుత్ ఉంది, విద్యుత్ చోటులో ఉంది. అదొక విచిత్రమైన కాన్సెప్ట్ మాస్టర్ గారిది. విద్యుత్ ఎక్కడ ఉంటుందట? చోటులో ఉంటుందట, స్పేస్లో ఉంటుందట. దాన్ని మనం దేని ద్వారా తీసుకొస్తా అంట? నీటిని నిలవకట్టి ఆనకట్టల ద్వారా. అప్పుడు సబ్స్టేషన్స్, స్టేషన్స్, ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు అప్పుడు మనకు రాగలుగుతుంది. మరి దీనికి దేవుడికి సంబంధం ఏమిటి అంటే దేవాలయాలు, గురువులు, విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ వంటి వాళ్ళు. అందుకనే కొన్ని నియమాలను ఏర్పాటు చేశారు. అందరం లోపలికి వెళ్ళిపోకుండా, అందరం అర్చనాధికారులు చేసేయకుండా నియమాలు పెట్టారు. విద్యుత్ దగ్గర అంతే కదండి, అందరం ఎలక్ట్రిక్ పనులు చేయగలుగుతామా? చెయ్యం. ఒకవేళ చేయవలసి వచ్చినా నేను ముట్టేసుకుంటాను అంటే ఆ పద్ధతిలో సమాధానం చెప్తుంటుంది. కాబట్టి అందులో నుంచి ఎలా అయితే చోటులో నుంచి విద్యుత్తుని మనం తీస్తున్నామో అలాగే ఈ చోటులో ఉన్న పరమాత్మ శక్తి కానీ ఆ గురువుల అనుగ్రహం, వారి సాన్నిధ్యాన్ని కానీ ఎవరు మనకి అనుగ్రహింపజేయగలుగుతారు? ఎవరైతే దాన్ని హ్యాండిల్ చేయగలరో, ఎవరైతే దాన్ని ట్రాన్స్లేట్ చేయగలరో. విద్యుత్ వస్తుంది వైర్లో నుంచి, అది లైట్గా మనకి ట్రాన్స్లేట్ అయితే కానీ మనకు లైట్ అని తెలియదు, గాలి అని తెలియదు, మైక్ అని తెలియదు. మరి ఇన్ని వినియోగాలు కావాలి అంటే అలా చెప్పేవాడు మనకి గురువు ఉండాలి. అలాగే ఒక చోట పునర్జన్మ ఉందని నమ్ముతారా? నమ్ముతాను. నమ్మటం ఏంటి? నిరూపిస్తాను కూడా. అసలు జన్మ అంటే ఏంటి, మరణం అంటే ఏమిటి అని చెప్తూ మనం ప్రతిరోజు కూడా నిద్రపోతుంటాము. ఆ నిద్రపోయే క్షణం తర్వాత మన పేరు మనకు గుర్తుండదు, మన ఇల్లు వాకిళ్ళు గుర్తుండవు. మళ్ళీ నిద్ర మేల్కొన్న తర్వాత అన్నీ గుర్తొస్తాయి. అలాగే మరణము, జననము కూడా. అలా చిన్న చిన్న ఉదాహరణలతో ఒకసారి ఆయన ఉదాహరణ చెప్పారు అంటే ఇక అది మనసులో నాటుకుపోవాల్సిందే. ఈ పొటెన్సీల గురించి చెబుతూ సరైన పొటెన్సీల వాడకం గురించి జాగ్రత్త పడకపోతే, మంచి వైద్యుల దగ్గరికి వెళ్ళకపోతే ఎలా ఉంటుందట పరిస్థితి అంటే, ఇద్దరు ఎస్కిమో జాతి వాళ్ళు బెల్లాలు ఇసురుకుంటుంటే మధ్యలో మనం నొక్కున్నట్టు ఉంటుంది. అంత బాగా వాళ్ళు ఉదాహరణ చెప్పటం. ఆ ఉదాహరణల గురించి కూడా ఎక్కడ దొరుకుతాయి? ఉదాహరణలన్నీ కూడా వేదంలో దొరుకుతాయి. మరి వేదం అంటే మనం ఉచ్చరించే మాటే వేదము. ఆ మాటకి ఎలా అయితే 4 స్థితులు ఉంటాయో
పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. అలాగే వేదానికి కూడా ఉంటాయి. అలా వైఖరిగా రూపంగా బ్రహ్మదేవుడు ఉచ్చరించిందే భౌతికమైన సృష్టి అని వారి వివరణ. ఇలా అసంఖ్యాకమైన వాంగ్మయాన్ని మనందరి కోసం, మనందరం ఒకే రేవులో స్నానం చేయలేమని చెప్పి ఒకే ప్రవాహానికి ఇన్ని రేవులు, ఎంత వైవిధ్యం. పద్యాలు చదువుకుందామంటే పద్యాలు ఇస్తారు, వచనం చదువుకుంటామంటే వచనం, కథలు చదువుకుందామంటే కథలు, లేఖలు, ప్రేమ లేఖలు. ఆ లేఖలకు కూడా పేరేం పెట్టారు? ప్రేమ లేఖలు అని పేరు పెట్టారు. సాధారణంగా ఈ రోజున ప్రేమ లేఖలు అనగానే మనస్సు ఎటుపోతుంది, దాని చెడు అర్థానికే వెళ్ళిపోయే పరిస్థితుల్లో మనం ఆ పదాలని తెచ్చుకున్నాం. అందుకనే నారదుల వారు మనందరి సంగతి తెలిసిన వారు కాబట్టి పరమ ప్రేమ రూప, ప్రేమ అన్న పదానికి ఆయనకి సరిపోక, తృప్తి చెందక ఆ పదాన్ని వీళ్ళు దుర్వినియోగం చేస్తారని మన మీద నమ్మకంతో పరమ ప్రేమ రూప అని చెప్పారు. ప్రేమ అనే ఒక పదం ఒకటి, గురువు అనే పదం ఒకటి. నిజంగా గురువుగా శిష్యుని బాధ్యత నేను పడతాను అని చెబితే ఎలా బాధ్యత పడ్డారో మనందరం చూస్తున్నాం. ఒక వ్యక్తి విషయంలో నాన్నగారిని అడిగారట లక్ష్మణయుతుల గారు, ఎరా నువ్వు అంటే కేకలైద్ది అంటున్నావు, అంటే సరైన పదాలు ఇవి కాదు కానీ సారాంశం ఇది, నువ్వు బాధ్యత పడతావా వాడి గురించి అన్నట్ట. పడతానండి అన్న. బాధ్యత పడ్డారు. ఎలా బాధ్యత పడ్డారంటే, అంత బాధ్యత పడటం మనకి ప్రమాదం అని తెలిసి కూడా ఆయన బాధ్యత పడ్డారు అన్నమాట. కాబట్టి ఆ అందరి పరమ గురువుల పాదాలకి నమస్కరిస్తూ, మీ అందరి రూపంలో ఉన్న వాళ్ళందరికీ నమస్కరిస్తూ, 100 సంవత్సరాలు సెంటినరీ సెలబ్రేషన్స్ మాస్టర్ గారివి, ఆయన పనిచేసిన ఆంధ్ర విశ్వ కళా పరిషత్తువి చక్కగా సాగాలని ప్రార్థిస్తూ, ఇవాళ రోజున బ్లావెట్స్కీ మాత కూడా పుట్టినరోజు. వాళ్ళందరూ కూడా ఎంతటి శ్రమ అంటే వాళ్ళది. ఒకనొక సందర్భంలో వారి గురువులు అడిగారట జ్వాలకుల మహర్షి, పోనీ ఈ జన్మకి విశ్రాంతి తీసుకో, తర్వాత చేద్దు కాని పని అన్నట్టు. ఆవిడ అబ్బాయి కాదు, ఆవిడకి కూడా ఆయాసం ఉండేదిట భౌతికంగా. ఆయాసంతో బాధపడుతూ ఉంటే పోనీ కొంత విశ్రాంతి తీసుకో, ఆ శరీరాన్ని వదిలేసి అంటే కాదు పూర్తి చేయాలి అని చెప్పి ఐసిస్ అన్వీల్డ్ అని, సీక్రెట్ డాక్టర్ని అని ఆవిడ ద్వారా, ఆ తర్వాత ఆ పరంపరలో ఎలిసే బెయిలీ అనే రచయిత్రి ద్వారా కొన్ని అసంఖ్యాకమైన గ్రంథాలు. అందులో కూడా గ్రంథం అందుబాటులోనే ఉంటుంది, అందులో విషయం సీక్రెట్గానే ఉంటుంది. సీక్రెట్ డాక్టర్ని ఎన్నిసార్లు ముద్రణ అయినా కూడా మాస్టర్ గారితో చమత్కారం. అందులో ఇన్ని 100 సార్లు ముద్రింపబడినా అందులో విషయం సీక్రెట్గానే ఉంటుందిట. ఎందుకని, ఇదిగో ఎప్పుడైతే మన అర్హత మనకి వస్తుందో అందులో ఉన్న విషయాలు మనకి కరతలామలకం అవుతాయి. అలా మన పాత్రతను మనం పెంచుకుందుముగాక, అలా మళ్ళీ వాళ్ళే మనల్ని అనుగ్రహించుదురుగాక అని ప్రార్థిస్తూ, మరొకసారి మీ అందరి రూపంలో ఉన్న ఆ స్వామికి, నాన్నగారికి నమస్కరిస్తూ, స్వస్తి. వాసుదేవ 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 వాసుదేవ.